నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్. హస్తినలో ఎన్నికల కురుక్షేత్రం ముగిసింది. ఓట్ల యుద్ధానికి తెరపడింది. ఈవీఎం బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే పడింది. ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై చేసిన పలు సంస్థలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. రెడ్ పీపుల్స్ పల్స్ సర్వే బీజేపీకి జై కొట్టింది. ఆప్ 10 నుంచి 19 సీట్లు, అలాగే బీజేపీకి 51 నుంచి 60 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా సర్వే ఫలితాలు చెప్తున్నాయి. రాజకీయంగా జీవితంలో మోడీ ఇంకేం సాధించాలి? జాతీయంగా, అంతర్జాతీయంగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మోడీ రాజకీయంగా అన్నీ సాధించారు. ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేసిన జగజ్జేత. కానీ ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు సాధించలేదన్న దగ్ధ జీవితంలో వెంటాడుతూనే ఉంది. మోడీ మనసులో ఒక్కటి మాత్రం ఉంది. ఇప్పటి వరకు ఆయన సాధించాలనుకున్న ఎన్నెన్నో సాధించారు, కానీ ఒక్కటి మాత్రం ఆయనకు కలగా మిగిలిపోతోంది. అవును, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ ధ్వజాన్ని ఎగరేయాలని భావిస్తున్న మోడీకి అది సాధ్యం కావట్లేదు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీ స్థానాలతో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఢిల్లీ పీఠం అందని ద్రాక్షలా మిగిలింది. ఈ ఎన్నికల్లో సాధ్యం కాకపోతే వచ్చే రోజుల్లో అది కష్టమన్న భావన కూడా ఉంది. ఎందుకంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ అండ్ కోను ఓడించడం అంత ఈజీ అయ్యేలా కనిపించట్లేదు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు కేజ్రీవాల్ ఇద్దరూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో దూకుడు ప్రదర్శిస్తారా, లేదంటే రాజీ పడతారా అంటే ఏదో జరుగుతోందన్న వాసన మాత్రం ఢిల్లీ వేదికగా బయటకు వస్తోంది. ఈసారి కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవకపోతే ఇప్పుడప్పుడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు అన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకోసమే ఈసారి సామ భేద దాన దండోపాయాలను ఉపయోగించైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ భావించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీని తునాతునకలు చేసిన బీజేపీ మంత్రాంగం ఎన్నికలకు ముందు ఆ పార్టీని చెల్లాచెదురు చేయాలని భావించింది. కానీ ఎందుకో ఆ పార్టీ ఏదో రకంగా నిలబడుతూనే వస్తోంది. కేజ్రీవాల్, ఇతర పార్టీ ముఖ్య నేతలు జైళ్లకు వెళ్లినా ఆ పార్టీ ఏదో రకంగా బతికి బట్టకడుతూనే ఉంది. సామాన్యుడి పార్టీగా రాజకీయాలు చేసిన అరవింద్ కేజ్రీవాల్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ముందెన్నడూ లేని విధంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేశమంతటా కాషాయ జెండా రెపరెపలాడుతున్న తరుణంలో ఢిల్లీలో ఈసారి ఓటమి తప్పదన్న అంచనాలు కూడా మొదలయ్యాయి. కానీ ఎందుకో ఏమో అర్థం కావట్లేదు. ఢిల్లీ పొలిటికల్ స్టడీ చూస్తే ఈసారి కూడా ఏదో తేడా కొడుతోందన్న భావన కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీని గెలిపించాల్సిన పరిస్థితి వచ్చిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దేశంలో బీజేపీని అణువణువునా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బీజేపీ గెలుపుకు సహకరిస్తోందా అన్న విశ్లేషణలు మేధావులు చేస్తున్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ సీఎంగా కాకముందు ఢిల్లీ పీఠాన్ని ఆ పార్టీ ముఖ్య నేత షీలా దీక్షిత్ సుదీర్ఘకాలం పాలించారు. షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా దేశంలో ఏ మహిళా ముఖ్యమంత్రి పాలించనన్ని రోజులు పాలించారు. 1998 నుండి 15 సంవత్సరాల పాటు వరుసగా 3 ఎన్నికల విజయ తీరాలకు చేర్చారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని స్థితికి చేరుకుంది.
ఓవైపు కాంగ్రెస్ ఆప్ దెబ్బకు ఢిల్లీతో సహా దేశమంతా బిత్తర చూపులు చూస్తుంటే దేశంలో సత్తా చాటిన కాషాయ పార్టీ ఢిల్లీలో మాత్రం తడబడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సాధించాల్సినవన్నీ ఒక్కొక్కటి సాధిస్తున్నా హస్తిన పీఠం ఆయనకు కొరకరాని కొయ్యలా మారుతోంది. ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోగల వ్యక్తి ఢిల్లీ ప్రజలను బీజేపీకి ఓటేసేలా చేయలేకపోవడానికి కారణాలేంటి అన్న చర్చ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. మోడీ రాకముందు రాజకీయాల గురించి సామాజిక వర్గాల కోణంలో విశ్లేషించే పరిస్థితి ఉంటే ఇప్పుడు మోడీ వర్సెస్ అదర్స్ అన్నట్టుగా సీన్ మారిపోయిందంటే ఒక వ్యక్తి దేశాన్ని ఏ విధంగా తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతిమంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్ రాజకీయానికి ఒక సవాల్గా నిలవబోతున్నాయనుకోవచ్చు. రచ్చ గెలిచిన అధినాయకుడు ఇంట గెలవకపోవడానికి దారితీస్తున్న పరిస్థితులను చూస్తే షాక్ అవుతున్నాం. రైట్, ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే బీజేపీకి జై కొట్టినట్టుగా కనబడుతోంది. ఆప్కి 10 నుంచి 19 సీట్లు, అలాగే బీజేపీకి 51 నుంచి 60 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా ఆ పోల్ సర్వే చెప్తోంది. అలాగే ఏబీపీ మ్యాట్రిక్స్ కాషాయ దళానికి చేకొట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే ఆప్ 32 నుంచి 37 సీట్లు రానున్నట్టుగా చెప్తోంది. కాంగ్రెస్కు 1 సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిపారు ఏబీపీ మ్యాట్రిక్స్ సర్వే. పీపుల్స్ పల్స్ బీజేపీకి జై కొట్టింది. ఆప్కి 10 నుంచి 19 సీట్లు, బీజేపీకి 51 నుంచి 60 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. అలాగే ఏబీపీ మ్యాట్రిక్స్ కాషాయ దళానికే జై కొట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే ఆప్కు 32 నుంచి 37 సీట్లు రానున్నాయి. కాంగ్రెస్కు 1 సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది ఏబీపీ మ్యాట్రిక్స్ సర్వే. ఇక చాణక్య స్ట్రాటజీస్ కూడా కమలానికే జై కొట్టింది. ఆప్ 25 నుంచి 28 సీట్లు, బీజేపీకి 39 నుంచి 44 సీట్లు, కాంగ్రెస్కు 2 నుంచి 3 సీట్లు సాధించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఒక్కొక్క సర్వే రిపోర్ట్లుగా మనం చూస్తున్నాము. ఫస్ట్ పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ కనుక చూసినట్టయితే బీజేపీకి పీపుల్స్ పల్స్ జై కొట్టింది. ఆప్కు 10 నుంచి 19 సీట్లు, బీజేపీకి 51 నుంచి 60 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా సర్వే ఫలితాలు ఉన్నాయి. అలాగే ఏబీపీ మ్యాట్రిక్స్ కాషాయ దళానికి జై కొట్టింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది.
అలాగే ఆప్కు 32 నుంచి 37 సీట్లు రానున్నాయని చెప్తోంది. అలాగే కాంగ్రెస్కు ఒక్క సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది ఏబీపీ మ్యాట్రిక్స్ సర్వే. ఇక చాణక్య స్ట్రాటజీస్ సర్వే చూద్దాం. చాణక్య స్ట్రాటజీస్ కూడా కమలానికే జై కొట్టింది. ఆప్కి 25 నుంచి 28 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా, బీజేపీకి 39 నుంచి 44 సీట్లు సాధిస్తుందన్నట్టుగా, కాంగ్రెస్ 2 నుంచి 3 సీట్లు సాధించనుంది అని చాణక్య స్ట్రాటజీస్ చెప్తోంది.